అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరిణామాల నేపథ్యంలో న్యాయం కోసం నల్లమిల్లి అనే కార్యక్రమంతో ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో నేను నా కుటుంబంతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఇప్పటికి 9 రోజులుగా 4 మండలాల్లో 9 గ్రామాల పర్యటన చేస్తే ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తూ వేల కొలది ప్రతిరోజు హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనేది మా నినాదం. అందుకోసమే ఇవాళ కూటమి నాయకులకి ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఒక్కసారి తేటతెల్లం చేయడం కోసం ఇవాళ 10వ రోజు ఈ కొమరపాలెం గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజున ఈ గ్రామంలో ఇవాళ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేస్తామని ప్రకటించగానే ఈ గ్రామస్తులకి బెదిరింపులు, ఇబ్బందులు మొదలుపెట్టారు. న్యాయం కోసం నల్లమిల్లికి రామకృష్ణారెడ్డి రోడ్డుపైకి వస్తే ఎవ్వరూ స్వాగతం పలకూడదు, ఎవ్వరూ హారతలు ఇవ్వకూడదు, ఎవరు సంఘీభావం తెలియజేయరాదు, ఎవరు ఆశీస్సులు అందించరాదు అని ఇక్కడ ఒక నియంత హుకుం జారీ చేయడం జరిగింది. రాత్రి నుంచి గ్రామస్తుల్ని బెదిరింపులతో కాలం గడిపితే ఇవాళ ఏం జరిగిందో ఇవాళ గ్రామంలో మీడియా సాక్షిగా చూశారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు, సంఘీభావం తెలియజేశారు, ఆశీస్సులు అందించారు, అభిమానం చాటారు. ఇంతకన్నా ఏమి కావాలి? ఇవాళ ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో నియంత్రణకి కాలం చెల్లింది. నియంత్రణక మాటలు చెల్లే రోజులు పోయాయి. వారు ఏదో రాజులు రాజరిక పోకడలతో ఇవాళ పరిపాలన సాగించాలి, ఇక్కడ ప్రజలను నియంత్రించాలి అంటే తిరుగుబాటు తథ్యం అనేది ఇవాళ కొమరపాలెం గ్రామం నిరూపించింది. మరీ ముఖ్యంగా ఇవాళ పూర్వపు జడ్పీటీసీ సభ్యులు పడాల వెంకటరామారెడ్డి గారు, సునీత దంపతులు కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి మాతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపైన వేసుకొని ద్వారంపూడి వెంకటరెడ్డి ఎలియాస్ డివిఆర్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా డివిఆర్ గారికి, అదేవిధంగా పడాల వెంకటరామారెడ్డి గారు, సునీత దంపతులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ కొమరపాలెం గ్రామస్తులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ గ్రామస్తులు. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాదాపు 23 మంది పైన రౌడీ షీట్లు ఉన్న పరిస్థితి, 307 కేసులు ఉన్న పరిస్థితి, పడాల రాము గారి పైన అనేక కేసులు, డివిఆర్ గారి పైన అనేక కేసులు. ఇన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా ఇవాళ ఈ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని గ్రామస్తులు విజయవంతం చేసినందుకు గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ కూటమి నాయకులు ఆలోచన చేయాల్సింది ఒకటే, ఇటువంటి గ్రామాలు ఈ నియోజకవర్గంలో 4-5 గ్రామాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ హింసించుకునే విధానంలో, ఇబ్బందులు పెట్టే విధానంలో, దౌర్జన్యాలు చేసే విధానంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారి నుంచి కార్యకర్తలను రక్షించుకోవాలి, ప్రజలను రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి. ఇదే నా ధ్యేయం. ఆ ధ్యేయంతోనే ప్రజల ముందుకు తెలుగుదేశం పార్టీని పరిరక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో ముందుకు రావడం జరిగింది. ఇవాళ రోజు రోజుకి ఈ కార్యక్రమానికి మద్దతు పెరుగుతూ వస్తా ఉంది. ఇవాళ దానికే ప్రబల ఉదాహరణ ఇవాళ పడాల రాము గారి దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలకడం అనేది నిజంగా అపూర్వమైన విషయం. వారికి మరొక్కమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి నిర్విరామంగా 10 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామస్తులకి ఇవాళ కొమరపాలెం గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికి ఆశీస్సులు అందించిన గ్రామ ప్రజానీకానికి స్వాగతం పలుకుతూ ఇవాళ మా అందరి అభ్యర్థన మేరకు ఇవాళ అనపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థన మేరకు కూటమి నాయకులు కూడా పునరాలోచన చేస్తా ఉన్నారు. తొందరలోనే నిర్ణయం ప్రకటిస్తారు. ఈ మా మాటని మన్నించి పునరాలోచన చేసిన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు కూడా
హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.